ఒక వ్యక్తి రోడ్డు మీద గాయపడి కోమాకి వెళ్ళిపోయి రక్తమంతా కారిపోతుంటే ఆయన కోమా స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటే ఆ రోడ్డు పక్కన వెళుతున్న వాళ్ళందరూ కూడా ఆయనను చూసుకుంటూ వెళుతున్నారే తప్ప ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆయన్ని. ఒక వ్యక్తి, జాలి కలిగిన వ్యక్తి వచ్చి ఆయనను తీసుకొని హాస్పిటల్లో పెట్టగానే 1 గంట 2 గంటల తర్వాత లేదా రోజు తర్వాత ఆయన బాగుపడ్డ తర్వాత ఈ వ్యక్తే నిన్ను తీసుకొని వచ్చాడు, ఇదిగో నువ్వు రోడ్డు మీద అనాథగా పడిపోయినావు, యాక్సిడెంట్ అయిపోయి రక్తం కారుతూ ఉంది, నువ్వు కొద్ది క్షణాల్లో చనిపోయేవాడు, కానీ నిన్ను ఆ వ్యక్తి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, ఆయన వల్లే నువ్వు బ్రతికావంటే ఆ వ్యక్తి అప్పుడు ఏం చేస్తాడండి? ఊరికొచ్చి కౌగిలించుకొని నువ్వు నా దేవుడవు, నువ్వు లేకపోతే నేను బ్రతికుండేవాణ్ణి కాదని ఆయన విషయంలో చాలా సంతోషపడతాడు. ఆ వ్యక్తే కానీ ఆయన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళకపోయి ఉంటే ఆ వ్యక్తి చనిపోయేవాడు. అదేవిధంగా దేవుడండి యేసుక్రీస్తుల వారు మన విషయంలో చాలా మేలుకరమైన కార్యం చేశాడు. ఆ వ్యక్తి అయితే కోమాకి వెళ్ళిపోయాడు, కానీ మనమైతే చనిపోయిన వారమంట. లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. మొదట నా తండ్రిని పాతిపెట్టు వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఎవరు? ఈయన యేసుక్రీస్తుల వారు. అంటే యేసుక్రీస్తుల వారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దామండి. అంటే మృతులు తమ మృతులను పాతి పెడతారు అని చెబుతున్నాడు. నువ్వైతే దేవుని పని చెయ్యి, దేవుని యొక్క సువార్తను ప్రకటించు, నువ్వు వెళ్ళు అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తుల వారండి. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు? ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తిని, చనిపోయిన శవాలు పాతి పెట్టడం మనం చూసామా? ఎప్పుడైనా? ఎప్పుడు చూడలే. ఒక శవం ఇంకొక శవాన్ని పాతి పెట్టడం మనం చూసామా? చూడలేదు కదండి. మరి యేసుక్రీస్తుల వారేంటి ఈ వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన ఆల్రెడీ మృతులు ఉన్నారు, మీ నాన్న కూడా చనిపోయాడు, ఆయన కూడా మృతుడే, ఆ మృతులు ఈ మృతుని పాతి పెడతారు, నువ్వు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించు అని యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ తండ్రి చనిపోయాడు, నీ తండ్రిని ఇదిగో మృతులైన వారు ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళు పాతి పెడతారు అని మాట్లాడుతున్నాడండి. ఇంతకు ఎవరు మృతులు బైబిల్ ప్రకారంగా అండి? చనిపోయిన వారిని మనము మృతులు అంటాం, అంతే కదా. మన కళ్ళ ముందు తిరుగుతూ, మన కళ్ళ ముందు ఉంటూ హఠాత్తుగా చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? మృతుడు అంటాం, శవం అంటాం. కానీ యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఇదిగో మృతులనే వాళ్ళు ఉన్నారంట ఈ లోకంలో, వాళ్ళు పాతి పెడతారంట. అదేంటి? ఆయనకేమైనా పిచ్చి పట్టింది ఆ మాట మాట్లాడాడేంటి అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరు? బైబిల్ విరోధులు. ప్రేమన్న దేవుని వారలారా, ఎవరు మృతులో మనం చూడాలి. ఇక్కడ 2 మృతుల గురించి మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన మృతుడేమో ఇదిగో శిష్యుడి యొక్క తండ్రి. ఆత్మ సంబంధమైన మృతులు ఎవరో ఇప్పుడు బైబిల్లోనికి వెళితే ఆ మృతులను గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్లోనికి మనం వెళదాం. ఎవరండి ఆత్మ సంబంధమైన మృతులు అంటే చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏ మృతులను గురించి ఆయన మాట్లాడాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటున్నాడు. చాలండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటున్నాడు. ఎవరు వీళ్ళు అంటే? బ్రతికే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, మన కళ్ళ ముందే తిరుగుతున్నారు, కానీ
పాపముల చేత అపరాధముల చేత దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనబడుతున్నారు? చనిపోయిన వారు వాళ్ళే కనబడుతున్నారు. వాళ్ళే బ్రతికున్నారు భూమి మీద. ఆ బ్రతికున్న ఆ మృతులున్నారు. ఇదిగో మీ తండ్రి చనిపోయాడు కదా, ఈ పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారై ఉన్నారు చూడండి నా దృష్టికి, వాళ్ళు పాతి పెడతారు, నువ్వు వెళ్ళి దేవుని పని చెయ్యి అని ఆ శిష్యుడితో మాట్లాడుతున్నాడండి. అంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారున్నారు. దేవుని దృష్టికి ఈ భూమి మీదే ఉన్నారు, ఈ భూమి మీదే బ్రతుకుతున్నారు, ఈ భూమి మీదే జీవిస్తున్నారు, మన మధ్య తిరుగుతున్నారు. వాళ్ళండి మృతులంటే. మనమందరం కూడా మృతులమే. ఎప్పుడు మృతులము? మీరు బాప్తీసం తీసుకోకముందు, బాప్తీసం తీసుకోకముందు మనమందరం ఎవరము? మృతులం. అంతే కదా? మనమందరం పరిశుద్ధులమేంటి? కాదు కదండి. మనమందరం పరిశుద్ధులము కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని నువ్వు విశ్వసించావో, ఆయన నామాన్ని అంగీకరించావో, ఆయన నువ్వు తెలుసుకున్నావో, బాప్తీసం ద్వారా నువ్వు కడగబడ్డావో, అప్పుడే నువ్వు సజీవుడవు, మృతుడవు కావు. అలా కాకుండా ముందున్న జీవితం మొత్తం కూడా నువ్వు దేవుని దృష్టికి వెళితే మనమందరం కూడా మృతులం. మనమందరం మృతులమే. అంటే చనిపోయి ఉన్నాం మనం. ఇందాక జ్ఞాపకం చేశాను కదా, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయి ఆయన కోమాకి వెళ్ళిపోయాడేమో, మరలా బ్రతికాడు. కానీ మనమైతే డెడ్ బాడీలం, మనమైతే చనిపోయిన వారం, మనమైతే శవాలం. కానీ మనల్ని యేసుక్రీస్తుల వారు బ్రతికించాడండి, బ్రతికించాడు. అందుకని ఈ పాఠంలో జ్ఞాపకం చేస్తున్నా, బ్రతికించిన వానిని పట్టించుకుంటున్నావా? మనల్ని బ్రతికించాడంట. ఇప్పుడు చదవండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం కంటిన్యూ చేయండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, దేవుడు క్రీస్తుతో మిమ్మల్ని బ్రతికించాడంటండి. ఎవలా? మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మనల్ని క్రీస్తు బ్రతికించాడు. అవునా? అవునండి. ఇప్పుడు దేవుని దృష్టికి నువ్వు సజీవుడవు, నువ్వు బ్రతికున్నవాడవు, నేను మనమందరము కూడా. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే మనమందరం ఎవరము? సజీవులం. మనము సంఘములో సజీవమైన రాళ్ల వలె కట్టబడుతున్నాం. అంటే మనం ఎవరము? సజీవులం, మృతులము కాదు. అంటే ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తును నమ్మకముందు మనమందరం ఎవరమంటే మృతులము. అంటే క్రీస్తు మనల్ని బ్రతికించాడు. బ్రతికించిన దేవునిని నీవు పట్టించుకొనుచున్నావా? నీవు అంటే ఎవరు? మనమే. ప్రతి ఒక్కడు ఆలోచించాలి. నన్నేనా దేవుడు ప్రశ్నిస్తుంది? అవును, నన్నే. బాప్తీసం తీసుకుంటే నువ్వే. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కడు ఆలోచించాలి, నన్నే ప్రశ్నిస్తున్నాడేమో దేవుడని ఆలోచించాలండి. పాపముల చేత అపరాధముల చేత మనం చనిపోయి ఉంటే క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు. అంటే క్రీస్తు మనల్ని బ్రతికించాడండి. బ్రతికించిన ఆయనను మనం పట్టించుకుంటున్నామా లేదా అనేది నేటి క్రైస్తవ సమాజం ఆలోచించాలి. బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలండి. చూద్దాం పట్టించుకుంటున్నారో లేదో. బ్రతికించాడని మనం తెలుసుకున్నాం కదా. మృతులుగా ఉన్న మనల్ని, చచ్చిపోయి ఉన్న శవాలుగా ఉన్న మనల్ని, చనిపోయిన శవాలుగా ఉన్న మనల్ని దేవుని దృష్టిలో సజీవులుగా నిలబెట్టిన క్రీస్తును మనము పట్టించుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేద్దాం. చూద్దాం బైబిల్లోనికి వెళ్తే ప్రియమైన దేవుని వారలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఎవరు వీళ్ళు అంటే అందరూ అన్నాడు. ఎవరు అందరూ? ఎవరు వీళ్ళు? ఎవరండి?
అందరూ కూడా తమ సొంత కార్యములే చూచుకుంటున్నారంట. ఇటు అన్యులు, వాళ్ళని ఎందుకు చెప్తాడు ఆయన? ఆయన దగ్గర రాలేదు కదా, ఆయన నమ్మలేదు కదా. ఆయన దగ్గరికి వచ్చారా? వాళ్ళు రాలే. వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదంటే, యేసుక్రీస్తులో వారి గురించే అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు అందరంటే ఎవరు? బాప్తీసం తీసుకున్నవారు, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన ఆ మనుషులను యేసుక్రీస్తుల వారు బ్రతికించాడు. ఆ బ్రతికించిన వారందరూ కూడా ఎలా ఉన్నారంట? అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారంటండి. చూద్దాం ఎలా ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు అన్నారు కదండి, బైబిల్లో వాక్యం ఉంది కదండి. మేమేం చేస్తున్నాము, మేమెందుకు పట్టించుకోవట్లేదు ఆయన్ని అంటే చెబుతున్నాడు. ఎలా ఉన్నారో, ఎలాంటి బిజీలో ఉన్నారో, ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఎంత బిజీగా ఉన్నారో, ఆయనను పట్టించుకోకుండా ఎలా బ్రతుకుతున్నారో బైబిల్లోనికి వెళదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడిని ఒకడిని అడిగాడంట దాసుడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. అంటే అంత బిజీగా ఉన్నాడు. ఆదివారం అనుకోండి, ఆ రోజు కూడా వాక్యం అనే విందు జరుగుతుంది. ఆ రోజు సేవకుడు పిలిస్తే చెప్తాడు, అయ్యా పలానా చోటకి నేను వెళతాను, నేను రాలేను, ఇదిగో ఈ ఒక్కసారి క్షమించు అంటాడు. అంటే ఇందాక చదివిన మాట ఏంటి? అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు అన్నాడు. అంటే ఈయన సొంత కార్యక్రమానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ, చనిపోయాను నేను ఒకనాడు, నన్ను బ్రతికించాడు యేసుక్రీస్తుల వారు, ఆయనను నేను పట్టించుకోవాలనే ధ్యాస, ఆలోచన ఏదని ఉందా ఆయనకి? లేదండి. మరి ఒకడు, నేను 5 జతలు ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. మరొకడు ఏం మాట్లాడుతున్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను. ఈ ముగ్గురు కూడా వారి సొంత పనుల్లోనే ఉన్నారండి. అంటే ఇవాళ సంఘాల పరిస్థితుల్లో కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఇదేనండి, ఫోన్లు చేయాలి, మాట్లాడాలి, రెండని చెప్పాలి, పిలవాలి. ఎక్కడికి? దేవుని దగ్గరికి రమ్మంటే. ఏమండి, దేవుని దగ్గరికి రావాలంటే పిలవాలండి, బతిమలాడాలండి. దేవుని కార్యక్రమాలన్నా, ప్రార్థనలన్నా, కూడికలన్నా ఇవాళ వాళ్ళ సేవకులు బతిమలాడాలి. ఎందుకు? నీకు దేవుడు అంటే తెలియదా? నీకు క్రీస్తు అంటే తెలియదా? క్రీస్తు ఎందుకు నిన్ను రక్షించాడో నీకు తెలియదా? తెలిసే వాడు కూడా పట్టించుకోవట్లేదండి. అందుకని అన్నాడు కదా, ఇదిగో అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవ్వరు కూడా చూడట్లేదు. ఏంటి? నీ కుటుంబం మీద ఉన్న ఆసక్తి, నీ పిల్లల మీద ఉన్న ఆసక్తి, నీ భార్య మీద ఉన్న ఆసక్తి, బట్టల మీద ఉన్న ఆసక్తి, శరీరం మీద ఉన్న ఆసక్తి, నీ సొంత పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదా మనుషులకి? అంటే లేదండి. ఇవాళ దేవుని మీద ఉండాలి, దేవుని యొక్క పనుల మీద ఉండాలి, దేవుని కార్యక్రమాల మీద ఉండాలి ఆసక్తి. కానీ మనుషులలో అది చచ్చిపోయిందండి. ఎందుకు చచ్చిపోయిందంటే, అసలు నీకు తెలిస్తే కదా నన్ను బ్రతికించాడు, చనిపోయిన శవంగా ఉన్న నన్ను బ్రతికించాడని. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించామా? బ్రతికించిన వానిని మనం పట్టించుకోవాలండి. ఏమండి, సహాయం చేసిన వ్యక్తిని మనం పట్టించుకోకపోతే ఆ సహాయం చేసిన వ్యక్తి ఏం మాట్లాడతాడు? అసలు ఆయనకు అసలు కృతజ్ఞతే లేదంటారు. అంటారా? అనరా? అంటారు. అలాంటిది ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని బ్రతికించాడు. అలాంటి మహానుభావుణ్ణి మనము పట్టించుకోకుండా ఇవాళ తిరుగుతూ బ్రతుకుతున్నామంటే అసలు మనము క్రీస్తు విషయంలో మనం ఎంత తప్పు చేస్తున్నామండి. ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఆలోచన చేయండి ప్రేమన దేవుని వర్లారా. ఆయనను పట్టించుకోకుండా మన సొంత కార్యక్రమంలోనికి మనము వెళ్ళకూడదండి. ఆదివారమా, గృహకూడికల, సభల, దేవుని పనుల, ఏదైనా సరే నా తండ్రి పని ముందు, ఆ తర్వాత నా సొంత పనులనే అంత భక్తిలోనికి మనం వెళ్ళాలి తప్ప తప్పించుకోవాలనే ప్రయత్నం మనము చేయకూడదండి. చాలామంది తప్పించుకుంటారండి. ఎక్కడికో పని ఉందని వెళ్ళిపోతారు, ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. తప్పండి, అలా చేయకూడదు.
క్రీస్తు నిన్ను రక్తంతో కడిగాడంటే నీతో ఆయనకు పని ఉంది. అంతే తప్ప తప్పించుకొని మనము తిరగకూడదండి. అందుకని అంటాడు, సామెతల గ్రంథంలోనికి మనం వెళదాం. చూడండి ఇలాంటి మనుషుల విషయంలో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటో అర్థమవుతుందా? పిలిచాడంట దేవుడు, పట్టించుకో. ఎవరి ద్వారా పిలుస్తాడు? ఆయనే నీ ముందు ప్రత్యక్షమై కుమారుడా రా ఇవాళ ప్రార్థనకు అంటాడా? అన్నాడు కదా. దాసుడు ఉన్నాడు, ఆయన సేవ చేసే ఒక దాసుడు ఉన్నాడు, ఆయన ద్వారా పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? వినట్లేదంట, పట్టించుకోవట్లేదంట. రండయ్యా, కూడికుంది, రండయ్యా, ప్రార్థన ఉంది, రండి, దేవుని విందు ఉంది, రండి, ఇదిగో భోజనం చెయ్యండి అని ఆయన పిలుస్తుంటే అసలు పట్టించుకోవట్లేదంటండి మనుషులు. వినకపోతిరి అంటున్నాడు, అసలు వినట్లేదంట మనుషులు. అయితే కిందకెళ్తే ఏమంటున్నాడు ఇంకా? నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఏమండి, సంఘంలో సిట్రైట్ చేయాలని, సంఘములో చక్కగా వాళ్ళను క్రమపరచాలని, చక్కగా ఏరుకోరి బైబిల్లో ఉన్న సందర్భాలను తీసి సేవకుడు వాక్యం ద్వారా వారిని సరిచేయాలని మాట్లాడితేనండి, అక్కడున్న ప్రజలు ఆ వాక్యానికి సరివ్వరండి. ఏం చేస్తారో తెలుసా? మా కోసమే వాక్యం చెప్పబడింది, మమ్మల్నే ఉద్దేశించి మాట్లాడాడు, మమ్మల్నే కావాలనే మా గురించే మాట్లాడు. ఎవరు? సేవకుడు. మా గురించే మాట్లాడాడు, మా గురించే మాట్లాడాడు, మా గురించే మాట్లాడు. తప్పండి. ఎప్పుడు కూడా అలా ఆలోచించకూడదు. సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత ఎప్పుడు అలా ఆలోచించొద్దు. దేవుని వాక్యము ఒకవేళ ఇక్కడ ఉన్నదానికి మీకు చెప్పేటప్పుడు ఆ వాక్య భావం తప్పుగా ఉంటే ఏమన్నా అప్పుడు మీరు ఆలోచించండి. వాక్యం ఉన్నది ఒకటైతే ఈయనొకటి మాట్లాడుతున్నాడు ఏంటి అని అప్పుడు మమ్మల్ని కావాలనే అంటున్నాడని అప్పుడు ఆలోచించండి, తప్పేం లేదు. కానీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ వారిని సరిచేయాలని సందర్భాలను తీసి మాట్లాడేటప్పుడు మా గురించే చెబుతున్నాడని నువ్వు అనుకొని వాక్యమును త్రోసివేస్తే, తృణీకరిస్తే నష్టపోతామండి మనం. ఆయన పిలిచాడు, వినట్లేదు. ఆ తర్వాత వాక్యం చెబుతున్నాడు, ఉపదేశిస్తున్నాడు, త్రోసివేస్తున్నారంట. అంటే దేవుని యొక్క మాటలను కూడా త్రోసివేస్తున్నాడు ఇవాళ మనిషి. అంటే పట్టించుకోవట్లేదండి. అయితే గద్దిస్తున్నాడంట. చూడండి ఏమంటున్నాడు అక్కడ? నేను గద్దించగా లోబడకపోతిరి. అలా సేవకుడండి గద్దిస్తున్నాడు. ఏంటి? దేవుడే సేవకుని ద్వారా గద్దిస్తున్నాడు, చెబుతున్నాడు, ఇదిగో సరిచేసుకోండి, మారండి, దేవుణ్ణి పట్టించుకోండి, క్రీస్తు దగ్గరికి రండి, ఆయనను మీరు విడిచిపెట్టొద్దు, మీరు ఆయనను వదిలేసి తిరగొద్దు, దేవుని సన్నిధికి రండి, ఆయన కొరకు బ్రతకండి అని ఆయన ఉపదేశిస్తుంటే, మాట్లాడుతుంటే సేవకుని ద్వారా ఉండి పట్టించుకోవట్లేదండి. అలా గద్దించినా, ఉపదేశించినా పట్టించుకోకుండా బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఇదిగో ఈ వచనం కావాలి. 29వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనం చదవండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇదిగో వాక్యం ద్వారా గద్దిస్తున్నాడంట, చెబుతున్నాడంట, హెచ్చరిస్తున్నాడంట దేవుడు సేవకుని ద్వారా ఉండి. కానీ పట్టించుకోవట్లేదంటండి. అలా పట్టించుకొనని మనుషులకి చెబుతున్నమాట, ఎన్నిసార్లు గద్దించినా సేవకుని ద్వారా ఉండి దేవుడే గద్దిస్తూ ఉన్నా పట్టించుకొనని వాడంటే ఏమవుతాడంట? హఠాత్తుగా ఏదో ఒక రోజు పోతాడండి, ఈ భూమి మీద నుండి లేకుండా పోతాడు. దేవుణ్ణి మనం పట్టించుకోవాలి, దేవుని మాటలను పట్టించుకోవాలి, బ్రతికించిన ఆ దేవుణ్ణి మనం పట్టించుకోవాలి.